ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రాబందుల్లా వాలిపోతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున వేల కోట్ల విలువైన భూమిలో కబ్జా నాగులు పాగా వేశారు. రాయదుర్గంలోని నాగా హిల్స్ వెంచర్ ను కబ్జా చేశారు. ధరణి లొసుగులతో కబ్జా మాఫియా రెచ్చిపోతుంది. ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సిటీలో ఖాళీ జాగా కల్పించిందంటే చాలు కబ్జాదారులు కాజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ప్రభుత్వ స్థలమైనా కావచ్చు, నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, బఫర్ ల్యాండ్లు కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, ప్రభుత్వ స్థలాలే కాకుండా ప్రైవేట్ స్థలాలు కూడా ఎక్కడ పడితే అక్కడ బెదిరించి కబ్జా చేసేసి ఎంత పడితే అంత గుంజుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో హాట్ కేక్ ఉన్నటువంటి 25 ఎకరాలు ఓల్డ్ ముంబైకి ఆనుకొని నానక్రామ్గూడ, కాజాగూడ దగ్గర దారిలో ఉంటుంది. ఇది 1991లో నారాయణ స్వామి అనే వ్యక్తి నాగా హిల్స్ పేరుతో 66/3 అనే సర్వే నెంబర్లో 25 ఎకరాల్లో దాదాపుగా 295 ఫ్లాట్లు చేసేసి ఇక్కడ సేల్ చేసినటువంటి లేఅవుట్. దీనిపైన కూడా కబ్జాదారులు ఇప్పుడు కన్నేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వంలో పెద్దలు కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా ఈ కబ్జాదారులకి వంత పాడుతూ ఉన్నటువంటి సొసైటీ మెంబర్స్ని కూడా ముప్పు తిప్పలు పెడుతూ ఉన్నారు. 91 నుంచి ఇప్పటి వరకు కూడా ల్యాండ్లోకి పోవడానికి కూడా అవకాశం ఇవ్వటం లేదు. సో ఎన్నో కేసుల తర్వాత సుప్రీంకోర్టు కూడా కేసు కొట్టేసింది, హైకోర్టు కేసు కొట్టేసింది. ప్రభుత్వం కూడా పూర్తిగా కూడా ఎన్ని కేసులు పెట్టినా కూడా పూర్తిగా భూ హక్కు మొత్తం సొసైటీ యజమానులకి అని సుప్రీంకోర్టు తెగదేసి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ బడా నేతలు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పావులు కదుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం అదే ల్యాండ్ దగ్గర ఉన్నాము, చూసుకోవచ్చు. 25 ఎకరాలకు పైగా ఈ వెంచర్ ఉంటుంది. ఈ వెంచర్కి సంబంధించి ఇప్పటికే పూర్తిగా కూడా బ్లూ షీట్స్ వేసేసి అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ చెరిపేసి భూ హక్కుదారులు ఎవరైతే సొసైటీలో 295 ఫ్లాట్ల ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలికి రానివ్వకుండా మొత్తంగా షీట్లు వేసి ఈ నాగా హిల్స్ అనే వెల్ఫేర్ అసోసియేషన్ని మార్చి స్ట్రీ హిల్స్గా వీళ్ళు డిజైన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ సొసైటీలో వాళ్ళందరూ కూడా 1991లోని ఫ్లాట్లు కొనడం, దాని తర్వాత ఇవి ప్రభుత్వ భూములు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా హైకోర్టులో కేసు వేసింది. దాని తర్వాత హైకోర్టు కూడా పూర్తిగా ప్రభుత్వ భూములు కాదు, ఎవరైతే ఈ భూమి హక్కు యజమానులు ఉన్నారో వాళ్ళదే ఈ భూములు ఆ సొసైటీకే చెందుతాయని చెప్పేసి హైకోర్టు కూడా ఈ కేసు కొట్టేసింది. తర్వాత మళ్ళీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా పూర్తిగా జడ్జిమెంట్ ఆ సొసైటీ వాళ్ళకే అనుకూలంగా వచ్చింది. కానీ సొసైటీ వాళ్ళకి అనుకూలంగా వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి హాట్ కేక్, ఎందుకంటే దాదాపుగా 25 ఎకరాల భూమి. సో దాదాపుగా ఈ గజం ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం మార్కెట్ విలువ 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఉంటుంది. చుట్టూ కూడా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, వెల్స్ ఫార్గో కావచ్చు, నానక్రామ్గూడకు సంబంధించినటువంటి హాట్ కేక్ భూమి కాబట్టి మొత్తంగా ఈ 25 ఎకరాల భూమి రోడ్ ఎక్స్టెన్షన్లో కూడా ఈ ల్యాండ్ పోయింది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం టీడీఆర్లు ఇచ్చింది. టీడీఆర్ రూపంలో 4 రెట్లు పరిహారం కూడా చెల్లించింది. దాని తర్వాత ఎల్ఆర్ఎస్ కూడా ఓకే చేసింది. ఎల్ఆర్ఎస్ ఓకే చేసి టీడీఆర్ ఓకే చేసేసి ఫ్లాట్లు యజమానులకే పూర్తి ఆ టీడీఆర్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. దాని తర్వాత రంగంలోకి దిగి చక్రం తిప్పుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద పెద్ద బడా నేతలు ఎవరైతే ఉన్నారో మరొక్కసారి ఆ యొక్క పాత వారసులతోటి కేసులు వేయించి ఆ ధరణిలో ఉన్న లోపాలతోటి పూర్తిగా కూడా వాళ్ళకి మరొకసారి పాస్ పుస్తకాలు సృష్టించేసి మళ్ళీ వాళ్ళని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పేసి ఈ యొక్క ఫ్లాట్ ఓనర్లు అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కూడా కలవడం జరిగింది. బయటికి మాట్లాడితే చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు, బయటికి ఇచ్చి మాట్లాడలేకపోతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పెద్ద కథనం కూడా ఇచ్చింది పేపర్లో. అలాగే ఆంధ్రజ్యోతి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఎవరిని వెళ్ళనివ్వకుండా పూర్తిగా ఆపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. లోపలంతా కూడా బౌన్సర్స్ ఉన్నారు. ఎక్కడికక్కడ లోపల వస్తే మన్నే కాదు పూర్తిగా భూ హక్కుదారులు, ఫ్లాట్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని చుట్టూ ఎవరైతే ఈ యొక్క తప్పుడు కేసులతో మమ్మల్ని బెదిరిస్తున్నారో వాళ్ళ మీదే కేసులు పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఒక తరం కూడా అయిపోయింది, 2వ తరం కూడా ఎంటర్ అవుతా ఉంది భూములు కొన్న తర్వాత. కానీ ఇప్పటికీ కూడా మా భూములు మాకు దక్కట్లేదని చెప్పేసి వాళ్ళు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మా భూమి మాకు చెందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నాగా హిల్స్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్లాట్ ఓనర్లు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రవీణ్.